జరిగిన సమావేశంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రాంతీయవాదాన్ని వేర్పాటువాదంతో పోల్చిన పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉద్యమ భావజాలంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం ఉద్యమ త్యాగాలకు అవమానమని కవిత అన్నారు. హుస్నాబాద్ లో జరిగిన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ ఆరుట్ల పాఠశాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై జరిగిన వ్యాఖ్యలను ఖండించారు. పిల్లల ముందు వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని, తాను ప్రభుత్వంపై ప్రశ్నలు అడుగుతున్నందుకే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. విద్యాలయ గురుకుల కిట్ల పంపిణీలో కమిషన్ల అంశాలపై న్యాయం జరిగేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మిషన్ మోడ్ లో కాకుండా కమిషన్ల మోడ్ లో నడుస్తోందని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో 30,515 కోట్ల రూపాయల విలువైన 50 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 29,677 ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయని అధికారులు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ది ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు చేరేలా చేసి స్టార్టప్లు, కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. అనుమతులు పొందిన తర్వాత పనులు ప్రారంభించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్య పెట్టుబడిదారులకు ఏపీలో స్థానం లేదని హెచ్చరించారు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ హైదరాబాద్ లో అరెస్టు చేసి విచారణకు తరలించింది. మద్యం రవాణా టెండర్లలో అవకతవకలు జరిగి కొన్ని సంస్థలకు అక్రమంగా లబ్ది చేకూర్చారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ టెండర్ అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారుగా 195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఈడీ అంచనా వేసింది. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా మోహన్ భగత్ మాట్లాడుతూ భారత్ ఎదుగుదలను అడ్డుకునేందుకు దేశంలోనే కాక విదేశాల్లోనూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భారత్ చరిత్ర బానిసత్వం కాదు, ఆక్రమణదారులపై పోరాడిన గౌరవనీయ చరిత్ర అని ఆయన పేర్కొన్నారు. మహారాణా ప్రతాప్ ధర్మం, సంస్కృతి, స్వాభిమాన పరిరక్షణ కోసం పోరాడారని, ఆయన జీవితాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైవిధ్యంలో ఏకత్వం, పరస్పర గౌరవం, సామరస్యం భారత సమాజ బలమని మోహన్ భగత్ అన్నారు. రాజస్థాన్ లోని కోటాలో నిర్వహించిన ఛాత్రోం కి గుంజ్ మహా ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులను తీవ్ర ఒత్తిడి, పీడనలకు గురిచేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థుల సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలు, కోచింగ్ ఖర్చుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో నిరాశ పెరగకుండా వారికి అనుకూలమైన విద్యా వ్యవస్థ కోసం కలిసి పనిచేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి ఫ్రాంచైజీకి కొనసాగింపుగా రూపొందుతున్న బాహుబలి ది ఎటర్నల్ వార్ యానిమేషన్ చిత్రం అంతర్జాతీయ వేదికపై సందడి చేయనుంది. ఫ్రాన్స్ లో జరగనున్న ప్రతిష్టాత్మక అన్నెన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ విభాగంలో ప్రదర్శించబడనుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తుండగా బుకింగ్స్ ప్రారంభమైన 2 నిమిషాల్లోనే అన్ని టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. దురంధర్ సినిమా స్క్రిప్ట్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వస్తుందన్న ప్రచారాన్ని నటుడు రాకేష్ బేడి ఖండించారు. తాను చెప్పిన కామెడీ డైలాగులను పీఎంఓలో ఎవరైనా రాయగలరా అంటూ విమర్శకులకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సినిమాలో కామెడీ సన్నివేశాలు ఉండాలన్న ఆలోచన తనదేనని దర్శకుడు ఆదిచందర్ మొదట సందేహించినా తర్వాత వాటిని ఆస్వాదించారని తెలిపారు. సీరియస్ కథలో ప్రేక్షకులకు రిలీఫ్ ఇవ్వడానికే కామెడీ ట్రాక్ ను జోడించినట్లు రాకేష్ బేడి వెల్లడించారు. ఉక్రెయిన్ వందల డ్రోన్లతో మాస్కో పరిసర ప్రాంతాలపై భారీ దాడులు జరపడంతో రష్యాలోని ప్రధాన విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసి విమానాల రాకపోకలను నిలిపివేశారు. మాస్కో ఆయిల్ రిఫైనరీ సమీపంలో మంటలు చెలరేగగా జికోవ్స్కీ జిల్లాలోని అపార్ట్మెంట్, వాషింగ్ మాల్ ప్రాంతాలు కూడా దాడులకు గురయ్యాయి. భద్రతా కారణాల రీత్యా షెరెమెట్యోవో విమానాశ్రయంలో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుఎస్ నుంచి అమెరికాకు కీలకమైన భరోసా లభించింది. ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ నాయకత్వంలోని భారత్ పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా సహాయానికి వస్తోందని అన్నారు. మోదీ నాయకుడిగా ఉన్నంత వరకు భారత్ పై దాడి జరిగితే వారికి అండగా ఉంటామని ట్రంప్ అన్నారు.